హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపే నా కన్న కూతురని ఇంట్లో అందరికీ నిజం చెప్పేసిన దశరథ్. హాస్పిటల్కి వెళ్ళి దీపను చంపబోయిన జోస్న చంప పగలగొట్టిన కాంచన. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. కార్తీక్ దీపం రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక్ హాస్పిటల్కి వచ్చేసరికి నర్స్ అయితే, ఏంటి కార్తీక్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? డాక్టర్ గారు మీ గురించి అడుగుతున్నారు. దీపగారికి ఇంకా టెస్టులు చేయాలంట. ఇంతలో మీ బంధువులు వచ్చారు అని అంటే, మా బంధువులా అని కార్తీక్ అంటాడు. అవును సార్, లోపల దీపగారితో మాట్లాడుతున్నారు అని అంటే, ఇంతకీ ఎవరు వచ్చారు అని అంటే, ఆ నర్సు మీ నాన్నగారు మీ పాప వచ్చారు అని చెబుతుంది. ఏంటి మాస్టర్ వచ్చారా? శౌర్యని తీసుకుని వచ్చారా? నేను శౌర్యతో దీప అమ్మ మీ ఇంట్లో ఉంది అని చెప్పాను. ఇప్పుడు శౌర్య నన్ను ఏమనుకుంటుంది? నేను అబద్ధం చెప్పానని అనుకుంటుంది కదా. ఇప్పుడు ఎలాగా అనుకుంటూ లోపలికి వెళ్తాడు. శ్రీధర్ దీపతో మాట్లాడుతూ ఉంటే శౌర్య కార్తీక్ని చూసి, ఏంటి నాన్న నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అని అడిగితే, లేదు రౌడీ, నేను అబద్ధం చెప్పలేదు. మీ అమ్మను అమ్మమ్మ ఇంటికే తీసుకువెళ్ళాను. మీ అమ్మకు జ్వరం రావడంతో మళ్ళీ మీ అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. మీ అమ్మకి వచ్చింది చిన్న జ్వరమే, తగ్గిపోతుంది అని శౌర్యతో కార్తీక్ చెప్తాడు. ఓ అలాగా నాన్న, అమ్మకు జ్వరం వచ్చిందా? అయితే కడుపులో బేబీకి కూడా జ్వరం వస్తుంది కదా. మరి అమ్మ అయితే ట్యాబ్లెట్ వేసుకుంటుంది. బేబీని ఎవరు చూసుకుంటారు అని అంటే, డాక్టర్ గారు చూసుకుంటారు అని కార్తీక్ చెప్తాడు. ఓ అలాగా నాన్న అని అంటుంది. మాస్టర్, ఆయన ఎందుకు శౌర్యని హాస్పిటల్కి తీసుకొచ్చావు అని అంటే, ఒరే అమ్మని చూడాలి అంటూ ఒకటే ఏడుపు. నేను నీకు ఫోన్ చేశాను, నీ ఫోన్ కలవలేదు. అందుకనే నేను శౌర్యని తీసుకుని ఇక్కడికి రావాల్సి వచ్చింది అని శ్రీధర్ అంటాడు. ఇంతలో డాక్టర్ హారిక గైనకాలజిస్ట్ని తీసుకుని లోపలికి వస్తుంది. ఇక శ్రీధర్ అయితే డాక్టర్తో, నా కోడలు బాగానే ఉంది కదా, తన కడుపులో బిడ్డకు ఏం కాకూడదు అని అంటే, ఆ గైనకాలజిస్టు తనకి విషయం తెలియని వాళ్ళని, అదేంటి బిడ్డను వద్దనుకుంటున్నారు కదా అని అనేస్తుంది. ఇంకా ఆ మాటతో శ్రీధర్ అయితే ఏంటి అన్నట్లుగా చూస్తాడు. వెంటనే కార్తీక్ మాట మార్చేస్తాడు. డాక్టర్ గారు మీరు టెస్టులు చేయాలన్నారు కదా అని అంటే, డాక్టర్ హారిక వెంటనే తన కళ్ళతో గైనకాలజిస్ట్కి సైగ చేస్తుంది. ఇక తన కూడా మాట మార్చేస్తుంది. శ్రీధర్, ఏంట్రా వాళ్ళు ఏదో చెప్పబోతున్నారు కదా అని అంటే, అదేం లేదు మాస్టర్, మీరు ముందు శౌర్యని తీసుకు ఇంటికి వెళ్ళండి అంటూ శ్రీధర్ని శౌర్యని ఇంటికి పంపించేస్తాడు కార్తీక్. డాక్టర్ హారిక అయితే, మీ నాన్నగారికి విషయం తెలుసు అని అనుకున్నాను, అందుకనే నేను ఈవిడితో ఏమీ చెప్పలేదు. సారీ కార్తీక్ అని అంటే, లేదు డాక్టర్, నేను బయటకు వెళ్లకుండా ఉండాల్సింది అని కార్తీక్ అంటాడు. సరే కార్తీక్, మీరు వచ్చేసారు కదా, ఇప్పుడు దీపకు కొన్ని టెస్టులు చేయాలి అని అంటే, అలాగే డాక్టర్ అని కార్తీక్ అంటాడు. మరోవైపు జోస్న కలుస్తుంది. నాన్న, నేను నీ కన్న కూతురినే కదా అని అంటే, తప్పమ్మా, నువ్వు నా కన్న కూతురు కాదు, దశరథ్ అనే కూతురివి అని అంటాడు. అయితే నీ చనిపోయిన భార్య మీద ఒట్టేసి చెప్పు, నేను నీ కన్న కూతురిని కాదు అని అంటే, ఇక ఆ మాటతో దాసు అయితే కంగారు పడతాడు. కానీ చనిపోయిన వారి మీద ఎందుకమ్మా ఒట్టు అని అంటాడు. నీకు అమ్మ అంటే చాలా ఇష్టం కదా, అమ్మ చనిపోయినా అమ్మ మీద ఒట్టేసి నువ్వు అబద్ధం చెప్పలేకే కదా ఒట్టు వేయటం లేదు అని అంటుంది. అదేమీ లేదు, నేను ఒట్టు వేయను, నువ్వు దశరథ్ అనే కూతురివే, టెస్టుల్లో తెలిసింది కదా అని అంటే, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటే, నీకు అంత డౌట్గా ఉంటే ఇప్పుడే శివనారాయణ గారి దగ్గరికి వెళ్దాం, ఆయనతో చెప్దాం మళ్ళీ టెస్టులు చేయమని అని అంటే, వద్దు, నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నాకు ఒకటి అర్థమయ్యింది, మీరు అంతా కలిసి దీపను ఇంటి వారసురాల్ని చెయ్యాలంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావు, బెదిరిస్తున్నావా అని దాసు అంటే, లేదు ఇక నేను బెదిరించను, నేను ఎంతకైనా తెగిస్తాను. ఏంటి, వదిని ఏమైనా చేస్తావా అంటే, నన్ను తల్లిలాగా ఇన్నాళ్ళు పెంచింది, నేను మమ్మీని ఏం చేయను అని అంటుంది. మరి దశరథ్ అన్నయ్యని ఏదైనా చేస్తావా అంటే, లేదు, నన్ను చాలా బాగా చూసుకున్నాడు, ఆయన్ని ఏమీ చేయను. నిన్ను కొట్టినందుకే నాకు ఇప్పటికే చాలా బాధ కలుగుతుంది. నిన్ను చంపడానికి ట్రై చేసినందుకే నేను పశ్చాత్తాపంతో బాధపడుతున్నాను. అలాంటిది నేను మమ్మీ డాడీని నిన్ను ఏమీ చెయ్యను. మరి ఏం చేస్తావు, ఎందుకు అలా బెదిరిస్తున్నావు అని అంటే, ఎవరిని ఏమీ చేయను, నేను చచ్చిపోతాను అని అంటుంది.
వెంటనే మళ్ళీ నేను చచ్చిపోయే లోపు దీపనైతే బతకనివ్వను. దీపను కూడా చంపేస్తాను. ఒకవేళ మీరంతా కలిసి నన్ను చంపేసినా సరే దీపను తర్వాతైనా చంపేస్తాను. నేను చనిపోయే లేపు దీప చనిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసి చనిపోతాను అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న మాటలకు మరింత కంగారు పడిపోతాడు దాసు. నేను చెప్పేది నిజం. నేను మీ అమ్మలాగా పిచ్చిదాన్ని కాదు. నువ్వు ఏది చెప్తే అది నమ్మడానికి. నేను శివనారాయణ గారి మనవరాలిగా ఉంటాను. అలాగే బతుకుతాను. అలా కాదు, నన్ను నీ కూతురిగా నిరూపించాలనుకుంటే మాత్రం నేను ఎంతకైనా తెగిస్తాను అంటూ జ్యోత్స్న దాసుకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెనకే ఉండి దశరథ్ దాసు జ్యోత్స్న మాటలు వింటాడు. వెంటనే దాసు దగ్గరికి వస్తాడు. చూసావా అన్నయ్య, ఈ జ్యోత్స్న ఎలా తయారవ్విందో? నా కడుపున పుట్టి ఇంత దుర్మార్గంగా ఉంది. నన్ను క్షమించి అన్నయ్య అని అంటే దశరథ్ నా పెంపకంలో కూడా ఇలా తయారవ్వింది కదా అని దశరథ్ కూడా దాసుని క్షమాపణ అడుగుతుంటే దాసు లేదన్నయ్య, నీ పెంపకం మంచిదే, కానీ అక్కడ ఉన్నది మా అమ్మ కదా, మా అమ్మే దీన్ని ఇలా చెడగొట్టింది అని ఇక వాళ్ళమ్మ పారిజాతాన్ని తిట్టుకుంటాడు. ఒరే, ఇక నిజం చెప్పకుండా నేను ఉండలేను. వెంటనే అందరికీ దీపే నా కన్న కూతురని చెప్పేస్తాను అని దశరథ్ అంటే, లేదన్నయ్య, జ్యోత్స్న మాటలను విన్నావు కదా, నువ్వు కల్లారా తను చూసావు కదా, తను ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పుడు మనం జ్యోత్స్న గురించి నిజం బయట పెడితే దీపని ఏమైనా చేస్తుందంటే ఇంకా ఎన్నాళ్ళు భరించాలి? నా దీప ఎన్నాళ్ళు కష్టాలు పడాలి? ఇక చాలు, ఇప్పటి వరకు దీప కష్టాలు పడింది చాలు. ఇప్పుడైనా నిజం చెప్పేస్తాను. జ్యోత్స్న ఎప్పుడైనా దీపకు హాని చేయొచ్చు, కానీ మనమంతా ఉన్నాం కదా దీపాన్ని చూసుకోవడానికి. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అది కాదన్నయ్య, ఆ జ్యోత్స్న నన్ను చంపడానికి ట్రై చేసింది. అలాగే నీ మీద ఒకసారి గన్తో అటాక్ జరిగింది కదా, అది కూడా ఈ జ్యోత్స్న పనే అవ్వుంటుంది. ఇప్పుడు దీపను ఖచ్చితంగా ఏదైనా చేస్తుంది అన్నయ్య. వద్దు, నువ్వు కొన్నాళ్ళు నిజం దాచిపెట్టు. కార్తీక్ అదే కదా చెప్తున్నాడు అని అంటే, లేదురా, ఇక నేను మీ మాట వినను. ఇప్పుడే అందరికీ నిజం చెప్పేస్తానంటూ దశరథ్ ఆవేశంగా వెళ్ళిపోతాడు. అన్నయ్య అన్నయ్య అంటూ దాసు అంటూనే ఉంటాడు. ఇక దశరథ్ని పిలుస్తున్నా సరే దశరథ్ వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఏంటో ఈ అన్నయ్య ఆవేశంగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అన్నయ్య వెళ్ళి నిజం చెప్పేస్తే దీపకు ఏదైనా ప్రమాదం ఉంటుందా? వెంటనే ఈ విషయం కార్తీక్కి చెప్పాలని దాసు అనుకుంటాడు. మరోవైపు శ్రీధర్ అయితే శౌర్యని తీసుకుని ఇంటికి వస్తాడు. కాంచనతో ఇక హాస్పిటల్లో జరిగిన విషయం చెప్తాడు. కాంచన్తో, నువ్వు కార్తీక్ని నమ్ముతున్నావు, కానీ కార్తీక్ మన దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు. వాడు చెప్పేవన్నీ ఎందుకో నాకు నమ్మబుద్ధి కావటం లేదు. నాకు అనుమానం వచ్చిందని కార్తీక్కి అర్థమైంది. అందుకనే హాస్పిటల్లో ఉండకుండా నన్ను పంపించేశాడు అని అంటుంటే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని కాంచన అంటుంది. అవును, కార్తీకు దీప ఆ ఇంట్లో పనివాళ్ళుగా చేస్తున్నారు. వాడికి ఎంత అవకాశం వచ్చినా సరే ఆ ఇల్లు వదిలి ఆ పని వదిలి రాలేదు. ఎంత అవమానమైనా అక్కడే ఉన్నాడు. ఈ విషయం మనకు ఎప్పుడు తెలిసింది? వాడు జ్యోత్స్నకు అగ్రిమెంట్ రాశాడన్న విషయం కూడా మనకు ఫస్ట్ తెలియలేదు కదా, తర్వాత తెలిసింది. మనం ఎంతగా ప్రయత్నించినా కార్తీక్ అయితే ఆ ఇల్లు వదిలి రాలేదు. అయినా కార్తీక్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడు ఏమీ మనకు చెప్పడం లేదు. ఇప్పుడు దీప విషయంలో కూడా ఏదో జరుగుతుంది, కానీ వాడు మన దగ్గర నిజం చెప్పడం లేదు అని అంటే, అదేంటండి అలా అంటారు? బిడ్డకి ఏదైనా బాగోలేదేమో, అందుకనే తండ్రిగా బాధపడుతున్నాడేమో అని కాంచన అంటే, లేదు కాంచన, వాడు కడుపులో బిడ్డను వద్దనుకున్నట్లుగా డాక్టరు చెబుతుండగా ఇక పక్కనే ఉన్న డాక్టర్ అయితే కళ్ళతో సైగ చేసింది. వెంటనే ఆ డాక్టర్ చెప్పడం ఆగిపోయింది. కార్తీక్ కూడా వెంటనే మాట మార్చేశాడు. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు అంటే, కార్తీక్ ఏదైనా తప్పు చేశాడని తెలిస్తే ఏం చేస్తావు కాంచన అని కాంచనని అడిగితే, నేను దీపను క్షమించను, కార్తీక్ని కూడా జీవితంలో క్షమించను అని అంటుంది. ఇక ఆ మాటతో శ్రీధర్ అయితే, ఎలాగైనా అసలు ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటాను, కార్తీక్ ఏ విషయం దాస్తున్నాడో తెలుసుకుంటానని శ్రీధర్ అనుకుంటాడు. దాసు అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి కార్తీక్ని కలిసి ఇక జ్యోత్స్న చెప్పిన మాటలు, దశరథ్ తీసుకున్న నిర్ణయం గురించి చెప్తాడు. మావయ్య, నువ్వు చెప్పేది నిజమేనా? పెద్ద మావయ్య ఇప్పుడు వెళ్ళి నిజం చెప్పేస్తాడా? అలా నిజం చెప్పేస్తే దీపకు అత్తకు కూడా ప్రమాదం తలపెడుతుంది ఆ జ్యోత్స్న. ఆ జ్యోత్స్న సంగతి మనకు తెలుసు కదా.
మావయ్యకి ఎంత నచ్చజెప్పినా అసలు అర్థం కావటం లేదు. ఈ ఆపరేషన్ అయ్యే వరకు మావయ్యని ఆగమని చెప్పాను. అయినా నా మాట వినకుండా వెళ్ళిపోయాడా? ఇప్పుడు నేను దీపను వదిలి వెళ్తే దీప చాలా దిగులు పెట్టుకుంటుంది. ఇప్పుడు నేను దీప దగ్గర లేకపోతే దీపకు చాలా అనుమానాలు వస్తాయి. ఈ టైంలో దీప ఇలా అనుమానపడుతూ బాధపడుతూ ఉండడం మంచిది కాదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మావయ్యను ఆపాలి. ఇక్కడ నువ్వు దీపను చూసుకో మావయ్య, నేను పెద్ద మావయ్య దగ్గరికి వెళ్ళి మావయ్యను ఆపుతాను అని కార్తీక్ అంటాడు. అలాగే కార్తీక్ అని నువ్వు దీప దగ్గరికి వెళ్ళి బయటకు వెళ్తున్నానని చెప్పు. లేకపోతే దీప 100 ప్రశ్నలు వేస్తుంది నన్ను. నేను సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోవాల్సి వస్తుందని దాసు అంటే, అలాగే మావయ్య అంటూ ఇక కార్తీక్ అయితే దీప దగ్గరికి వస్తాడు. దీప ఇంతలో శౌర్య ఇచ్చిన బొమ్మను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక శౌర్య అనే మాటలు గుర్తు చేసుకుంటుందని దీపని కార్తీక్ అయితే ఓదార్స్తాడు. దీప, నువ్వు ఎందుకు ఈ బొమ్మను పట్టుకు బాధపడ్డం? ఇది పక్కన పెట్టేయంటే, అది కాదు బావా, శౌర్య చూసావా తనకో చెల్లి వస్తుందని ఎంతో ఆనందపడుతుంది. ఇప్పుడు చెల్లి రావటం లేదంటే ఎంత బాధపడుతుంది. అలాగే అత్త కూడా పుట్టబోయే బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు ఈ బిడ్డ లేదంటే అత్తయ్య తట్టుకోగలదా అని అంటే, ఇప్పుడు నువ్వన్నీ ఆలోచించడం మంచిది కాదు. డాక్టర్ గారు నీకు టెస్టులు చేశారు కదా, నువ్వు చాలా బలంగా ఉండాలి. డాక్టర్ నీకు ఇంకా కొన్ని టెస్టులు చేయాలని చెప్పారు. నువ్వు ఇలా డీలా పడిపోతే ఎలాగా? మీ అమ్మను ఎలా కాపాడుకుంటావు? నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను. నాకు చిన్న పని ఉంది. నేనొచ్చే వరకు నీ దగ్గర దాసుమావయ్య ఉంటాడు అని చెప్తే, ఏంటి బావా ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు ఆ పని ఏంటి అని అంటే, ఏమీ లేదు, ఒకసారి మీ నాన్నతో మాట్లాడడానికి వెళ్తున్నాను అని అంటాడు. ఇప్పుడు ఎందుకు నాన్నతో మాట్లాడడం అని అంటే, లేదు మావయ్య ఎక్కడ ఇంట్లో నిజం చెప్పేస్తాడో అని, అందుకనే నేను ఒకసారి వెళ్ళి మావయ్య గురించి మాట్లాడి వద్దాం అని అంటే, సరే బావా నువ్వు వెళ్ళు అని అంటుంది. ఇక కార్తీక్ అయితే వెంటనే దశరథ్ని కలవడానికి ఇంటికి వస్తాడు. అప్పటికే దశరథ్ అందరినీ పిలిచి దీప నా కూతురు అని నిజం చెప్పేస్తాడు. ఇక కార్తీక్ అయిపోయింది, నేను వచ్చేసరికి మావయ్య ఈ నిజం చెప్పేశాడు. మావయ్య అంటూ పిలుస్తాడు. కార్తీక్, నువ్వు ఇన్ని రోజులు నన్ను ఆపుతూ వచ్చావు, కానీ ఇప్పుడైతే నేను నిజం చెప్పేశాను. ఆ జ్యోత్స్న ఎంత తెగించిందో తెలుసా? దీపను చంపేస్తానని బెదిరిస్తుంది. ఎలాగైనా మనం దీపను కాపాడుకోవాలి అని అంటే, శివనారాయణ, ఏంట్రా నాకేమీ అర్థం కావటం లేదు. దీప నీ కూతురేంటి, మరి జ్యోత్స్న ఎవరు అని అంటే, జ్యోత్స్న దాసు కూతురు నాన్న అని దశరథ్ అంటాడు. ఏంటి, నీకేమైనా మతిపోయిందా? జ్యోత్స్న దాసు కూతురేంటి అని అంటే, అవును నాన్న, పిన్ని చిన్నప్పుడే పిల్లల్ని మార్చేసింది. అలాగే దాసు కూతురు చనిపోయిందని చెప్పింది కదా, దాసు కూతురు చనిపోలేదు, ఈ జ్యోత్స్నే. ఇక నా కన్న కూతుర్ని తీసుకువెళ్ళి బస్టాండ్లో వదిలేసింది. ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు? ఇదంతా నీకు ఎప్పుడు తెలిసింది అని అంటే, నాన్న, నాకు దాసు నిజం చెప్పడానికి వస్తే దాసుని కర్రతో కొట్టింది కూడా జ్యోత్స్నే. అది నేను కళ్ళారా చూశాను. కానీ నేను దాసు నిజం చెప్పే వరకు ఆగాను. ఇప్పుడు నాకు నిజం తెలిసింది. దాసు ఇన్ని రోజులు ఈ జ్యోత్స్నకు భయపడి నిజం చెప్పలేదు. శివనారాయణ పారిజాతం అంటూ ఇక పారిజాతం చెంప పగలగొడతాడు. ఇక నిన్ను ఇప్పుడే ఇంట్లోంచి పంపించేస్తాను అని పారిజాతాన్ని గెంటేబోతుంటే, ఆగు నాన్న, ఇప్పుడు పిన్ని విషయం వదిలే, ముందు జ్యోత్స్న ఎక్కడా అని అంటే, ఇప్పటి వరకు ఇక్కడే ఉంది అని అంటే, నేను మీతో నిజం చెప్పడం జ్యోత్స్న వినే ఉంటుంది. ఇప్పుడు దీపను ఏదైనా చేస్తుంది, మనం జ్యోత్స్నని ఆపాలి అని అంటాడు. ఇక జ్యోత్స్న జ్యోత్స్న అని పిలుస్తూ ఉంటే, జ్యోత్స్న అయితే ఇంట్లోంచి తప్పించుకుని వెనక డోర్ నుంచి పారిపోతుంది. నా గురించి నిజం తెలిసిపోయింది కదా, వీళ్ళు ఇంక నన్ను బతకనివ్వరు. దీపే ఈ ఇంటి వారసురాలని ఈ రోజుతో అందరికీ తెలిసిపోయింది. ఇక గ్రానీ విషయం ఎలా ఉన్నా నన్ను అయితే వీళ్ళు బతకనివ్వరు. నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి దీపని చంపేస్తాను. బావ కూడా ఇంటికి వచ్చాడు కదా, ఇదే మంచి టైము అంటూ ఇక హాస్పిటల్కి వెళ్తుంది. అప్పుడే దశరథ్తో మాట్లాడడానికి వచ్చిన కాంచన, శ్రీధర్ అయితే దశరథ్ చెప్పిన మాటలు వింటారు. అంటే దీపే నా మేనకోడలా అని కాంచన చాలా ఆనందపడిపోతుంది. పదండి, మనం ఇప్పుడే వెళ్ళి దీపని కాపాడుకుందాం. ఈ జ్యోత్స్న దీపని ఏమైనా చేస్తుందేమో అని అంటే, శ్రీధర్ అయితే కాంచన్ని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరతాడు. కార్తీక్ జ్యోత్స్న కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇంతలో వెనకవైపు తలుపులు తీసి ఉండడంతో జ్యోత్స్న మావయ్య చెప్పింది విని దీపను చంపడానికే హాస్పిటల్కి వెళ్ళి ఉంటుంది. ఎలాగైనా దీపని కాపాడుకోవాలి అంటూ
మావయ్య జ్యోత్స్న ఇంట్లో లేదు పారిపోయిందంటే ఇక దశరథ్ కార్తీకు కలిసి హాస్పిటల్కి బయలుదేరతారు. వెనకే శివనారాయణ కూడా హాస్పిటల్కి బయలుదేరతాడు. ఇక హాస్పిటల్కి వచ్చేసరికి దాసు హాస్పిటల్లో ఉండడం చూసిన జ్యోత్స్న అయితే ఈ దాసుగాడిని అడ్డు తప్పించాలని దాసుతో గొడవ పడుతూ ఉంటుంది. దాసు అయితే జ్యోత్స్నను ఆపడానికి ఎంతగానో ట్రై చేస్తాడు. ఇక దాసును పక్కకు గెంటేసి దీప దగ్గరికి వెళ్తుంది. ఏయ్ దీప, ఈ రోజుతో నీకు ఆయుష్ మూడిందే. నువ్వు శివనారాయణ మనవరాలివేంటి? శివనారాయణ మనవరాలిని అంటే నేనే, జ్యోత్స్ననే. ఈ జ్యోత్స్నే శివనారాయణ ఆస్తికి వారసురాలు. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ నిజం తెలిసిపోయింది. ఇక నేను ఎలాగా ఉండను, నిన్ను కూడా ఉండకుండా చేస్తాను, ఇప్పుడే నీ ప్రాణం తీస్తాను అని దీపను చంపబోతుంటే అప్పుడే అక్కడకు కాంచన శ్రీధర్ వస్తారు. ఇక శ్రీధర్ జ్యోత్స్నను పట్టుకోవడంతో కాంచన అయితే జ్యోత్స్న చంప పగలగొడుతుంది. ఏంటి, నా మేనగోడలనే చంపాలని చూస్తావా? నీకెంత ధైర్యం అంటూ జ్యోత్స్నను కొడుతుంది. మావయ్య నన్ను వదులు అని జ్యోత్స్న తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే శ్రీధర్ అయితే అసలు జ్యోత్స్నను వదలడు. ఇంతలో దాసు కూడా లేచి, బావా నువ్వు దాన్ని గట్టిగా పట్టుకో, లేకపోతే దీపని చంపేస్తుంది అని అంటాడు. వదలండి, నన్ను వదలండి, నేను దీపని చంపాలి అంటూ జ్యోత్స్న విరుచుకు పడుతుంది. ఏంటే, మేముండగానే దీపం మీద చెయ్యేస్తావా? ఎయ్యి, నిన్ను ఏం చేస్తానో చూడు అని కాంచన అంటుంది. ఇక జ్యోత్స్న అయితే ఏంటి, నువ్వు కుంటిదానిలో పడి ఉండు, లేకపోతే నిన్ను కూడా చంపేస్తాను. ఈరోజు దీపని చంపడానికి నాకు ఎవరు అడ్డొచ్చినా సరే మిమ్మల్ని ఎవరిని కూడా నేను లెక్క చేయను, మీ అందరినీ కూడా చంపేస్తాను అంటుంది. ఇంతలో అక్కడికి కార్తీక్ దశరథ్ వస్తారు. కార్తీక్ అయితే ఏంటి, చంపు, ఇప్పుడు చంపు, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో దుర్మార్గాలు చేశావు, నువ్వు మారతావేమో అని చాలా ఆశపడ్డాము, కానీ నీకు నువ్వుగా నిజం చెప్పడానికి ఒప్పుకోలేదు. నువ్వు అలా నిజం చెప్పి క్షమాపణ అడుగుంటే నిన్ను ఒక మనిషిలాగా చూసేవాళ్ళం. దీప ఎప్పుడు నిన్ను క్షమిస్తూనే వచ్చింది, అందుకనే నువ్వు ప్రాణాలతో ఉండగలిగావని కార్తీక్ అంటాడు.